నమస్తే అండి. అయితే మనం వారధి నిర్మించడం కోసం అయితే ఈరోజు స్టోరీ తెలుసుకుందామండి. అయితే వానరులంతా కలిసి సముద్రం మీద వారధినైతే నిర్మిస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొస్తూ ఉన్నారు. తీసుకొచ్చిన ప్రతి రాయి మీద శ్రీరామ శ్రీరామ అని రాస్తూ వేస్తున్నారు. సముద్రంలో వేస్తుంటే ప్రతి రాయి పైకి తేలుతూ వస్తుంది. అలా చాలామంది వారధులందరూ కలిపి కష్టపడి వేస్తూ ఉన్నారు. సీతాదేవిని అయితే తీసుకురావడం కోసం శ్రీరాముల వారైతే వెళ్ళడం కోసం. అయితే అలా చేస్తూ ఉంటే దాంట్లో ఒక చిన్న ఉడత తను కూడా ఏదో ఒక సహాయం చేద్దామని చెప్పి అలా కొంచెం కొంచెం తన చిన్ని చేతులతో ఎంత తీసుకురాగలుగుతాను, కొంచెం ఇసుక లాంటివి రాళ్ళు లాంటివి అవి తీసుకొస్తూ ఉందంట. వారధిలో తను కూడా వేస్తూ ఉందటండి. వేస్తూ ఉంటుంటే అలా తిరుగుతుందంట, అలా తెస్తుందంట, విసిగేస్తుందంట, చిన్న చిన్న రాళ్ళు వేస్తుందంట. అలా వేస్తూ ఉందట. ఒక వానరుడు అడిగాడట, ఎందుకు నీకు ఇంత కష్టం, ఎందుకు నువ్వు ఇంత తీసుకొస్తున్నావు, నీ ప్రాణం ఎంత చిన్నది కదా, నువ్వు ఇంత ఏం సరిపోద్ది, మేమైతే ఒక్కసారి తెస్తే చాలు, నువ్వు ఇదంతా పూర్తయ్యేటప్పుడు తెచ్చిందంతా నేను ఒకసారిగా తేగలుగుతాను, నీకు ఎందుకు అంత కష్టం వద్దు అన్నాడట. అలా కాదు, నేను వేస్తాను, నేను తెస్తాను అన్నదట ఉడతండి. ఉడత అయితే వినకుండా నేను అలాగే వేస్తాను అని చెప్పిందంట, వాదించిందంట. నా శ్రీరామచంద్రుడు అంటే నాకు ఎంతో భక్తి, ఎంతో ప్రేమ. అది నేను శ్రీరామచంద్రుల వాళ్ళు అంత కష్టంలో ఉంటే నేను ఎలా కూర్చుని నేను ఎలా హాయిగా ఉండగలను, నా వంతు నేను చేయగలిగిందే నేను చేస్తాను అనేసి అలా పట్టు విడవకుండా తను తెస్తూనే ఉందంట, వేస్తూనే ఉందంటండి. వాళ్ళందరూ వేస్తూ ఉన్నారు, తిను కూడా అలా వేస్తూ ఉంది, తెస్తూనే ఉందటండి. అలాగా శ్రీరాములు వారు చూసారట. ఆహో, ఎంత భక్తి దీనికి అనుకున్నారటండి. కానీ అలా మోస్తూనే ఉందండి. కొంచెం వాటర్లో దొల్లి దానికి ఇసుకని అంటించుకుని కొంచెం చిన్న చిన్న రాళ్ళు తీసుకొస్తాం, ఆ ఇసుకని ఆ వారధి పైన దొలపడం, ఆ రాళ్ళు వేయడం అలా చేస్తూ ఉందటండి. వారధి నిర్మించడం మాత్రం చాలా గొప్ప. అంటే ఇప్పుడు మనం సహాయం చేయడం తప్పులేదు, అంటే శక్తికి మించిన సహాయం చేసినట్టే కదండి ఉడత. చేస్తూనే ఉందంట నిర్మించే వరకు కూడా, తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా చేస్తూనే ఉందండి. అలాంటి ఉడత ఒక రోజండి అలా అయితే ఎలా అయితే ఓనర్లు అందరూ కలిపి ఈ ఉడత కలిసి వారధిని అయితే నిర్మించడం అయితే పూర్తయిపోయింది. మన సీతాదేవిని అయితే తీసుకొస్తాం కూడా అయిపోయిందండి. తర్వాత కొన్ని రోజులకి శ్రీరామచంద్రుడు నది స్థానానికి అయితే వచ్చాడటండి. సంధ్యా సమయంలో వచ్చేసరికి ఈ ఉడతకి తెలిసిందంట, శ్రీరామచంద్రుడు వస్తున్నాడు, ఆ స్పర్శ తెలుస్తుంది నాకు, ఈ గాలిలో వాతావరణంలో నాకు తెలుస్తుంది నా శ్రీరామచంద్రుడు వస్తున్నాడు, ఎలా అయినా నా శ్రీరామచంద్రుడిని చూడాలి అనుకుందట ఈ ఉడత. అనుకుని తన కన్నంలోకి వెళ్ళిపోయి ఇసుక మీద వేసుకుని ఇసుక దగ్గర గోదావరి ఒడ్డున చూస్తూ ఉందట. శ్రీరామచంద్ర వాళ్ళు రాక కోసం వచ్చారట. వచ్చి తను స్థానానికి వెళ్ళడానికి అయితే బాణంతో వచ్చారంట. అది ఎక్కడ పెట్టాలో తెలియక ఆ విసుకలు అయితే ఆ బాణాన్ని గుచ్చారటండి. ఆ గుచ్చింది ఎక్కడంటే అక్కడ ఉడత చూస్తుంది కదా, ఉడత గుండెల్లోకి అయితే ఈ బాణం దిగిందంటండి. అయితే శ్రీరామచంద్రుడు అయితే గమనించలేదు, తను చెయ్యాలని అయితే కాదు, కానీ దిగింది మాత్రం ఉడత గుండెల్లోకే దిగిందండి బాణం అయితే అంట. ఉడత అయితే అడవకుండా ఏం చేయకుండా మనసులోనే బాధపడుతూ శ్రీరామచంద్రుడు స్నానం చేసి వచ్చే వరకు అలాగే ఎదురు చూస్తుందటండి. వచ్చి ఎప్పుడు తీసుకుంటాడో నా రామచంద్రుడు, బాణం నా గుండెలో దిగింది, అంతకు నేను సంతోషిస్తున్నాను అందట ఆ ఉడత. అలా చూస్తూ ఉందంట. శ్రీరామచంద్రుడు వారి కోసం వచ్చారట, స్నానం చేసుకుని బాణం తీస్తుంటే దానికి రక్తం అంటుకుందంట. చూసేసరికి ఉడత అంటండి, అయ్యో, నువ్వు చెప్పాలి కదా నిన్ను ఇలా గుచ్చాననేసి, నువ్వు ఎందుకు ఊరుకున్నావు, నన్ను పిలవాలి కదా, నేను వెంటనే తీసేవాడిని కదా, ఇంతసేపు ఈ బాధని ఎలా ఓర్చుకున్నావు అని అడిగారటండి. అలా అడిగేసరికి శ్రీరామచంద్రుడు, నాకు ఎవరైనా కష్టం కలిగిస్తే రామ 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 అని ఏడ్చేదాన్ని, పిలిచేదాన్ని, అలాంటిది నా శ్రీరామచంద్రు వారే స్వయంగా తన హస్తాలతో నా గుండెల్లో బాణం గుచ్చితే నేను వెళ్ళి ఎవరికి చెప్పుకొని నా బాధని రామచంద్ర అన్నదట. నా కష్టానికి నా బాధకి కారణమైంది శ్రీరామచంద్రుడు అయితే
నేను ఇంకెవరు చెప్పుకోను, ఆ బాధను కూడా ఇష్టంగా భరిస్తాను శ్రీరామచంద్రుడా, నీవంతే నాకంత భక్తి రామా అన్నదట. అప్పుడు ఇంక ఏం చేయాలో తెలియలేదంట శ్రీరామచంద్రుడి వారికి. అయ్యో, ఇంత భక్తిరా నీకు నేనంటే, ఇంత అలాగుందా అనేసి ఇలా చేతితో నిమురుతాడంటండి. అందుకే మనం చూడండి, ఉడతలకి ఎక్కువ చారలు ఉంటాయి నడ్డి మీద మాట. ఆ శ్రీరామచంద్రుడు వాడు చేతితో ఇలా దగ్గర తీసుకుని ఇలా అన్నమాట. అయితే చూసారండి, అది గుచ్చాలనైతే కాదు కానీ ఉడత మనసు ఎంత బాధపడి ఉంటుందో. శ్రీరామచంద్రుడు వాళ్ళ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంది. తన చూపు ఎంత ఆనందం కోసం ఎదురు చూస్తుంది శ్రీరామచంద్రుడు వాడిని చూడాలని. కానీ శ్రీరామచంద్రుడు ఏం చేశారండి, ఆ బాణంతో గుచ్చారు. అది తను తెలియకుండా జరిగిపోయింది. కానీ ఉడత మాత్రం ఆ మనసులో ఎంత బాధపడి ఉంటుందో, ఎంత నరకం పడి ఉంటుందో కదా, ఆ గుండెల్లో బాణాన్ని పెట్టుకుని. ఈ చిన్న స్టోరీ నచ్చిందా అండి? థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. రోజు ఇలాంటి స్టోరీస్ అన్నీ ఇంకా తెలుసుకుందాం.